ఏడు కొండలపై చిరుతల సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు కాలినడకన కొండెక్కుతారు. ఏడు కొండలపై శ్రీవారు వెలసిన ప్రాంతం శేషాచలం అడవుల్లో ఉంది. తిరుమల నలువైపులా శేషాచలం అడవి విస్తరించి ఉంది. వేల హెక్టార్లలో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో భారీ సంఖ్యలో వన్యమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఇక అప్పుడప్పుడు అడవి నుంచి చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువులు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. అయితే గత కొద్ది రోజులుగా తిరుమల కొండపై చిరుతల సంచారం విపరీతంగా పెరిగింది. 2011 వరకు కూడా సప్తగిరుల్లో విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లో 21 చిరుతలు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 45కి పైగా పెరుగుండొచ్చని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిరుతలు అడవిలో నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. తిరుమల కొండపైనున్న అతిథి గృహాలు, ఘాట్ రోడ్లు, నడక మార్గాలలో ఈ మధ్య చిరుత పులుల సంచారం విపరీతంగా పెరిగింది. రెండు 2009 తరువాత తిరుమలలో చిరుత పులుల దాడులు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు ఘాట్ రోడ్, నడక మార్గంలో చిరుతలు సంచరించిన దాడులు చేసిన ఘటనలు లేవు. అయితే గతేడాది జూన్ నెలలో కాలిబాట మార్గంలోని 7వ మైల్ వద్ద కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమల వెళుతూ ఉండగా చిరుత ఆ బాలుణ్ణి నోట కరుచుకుని తీసుకువెళ్లింది. బాలుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కేకలు వేయడంతో అటవీ ప్రాంతం దగ్గర బాలుణ్ణి వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన మరువక ముందే ఆగస్టు నెలలో కాలినడకన తిరుమలకు వెళుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన 6 ఏళ్ల బాలిక లక్షిత్పై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చిరుత చంపేయడంపై టీటీడీ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. చిరుతల సంచారం పెరగడంతో టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ చిరుతను ప్రారంభించి 4 నెలల వ్యవధిలో 7వ మైల్ వద్ద నుంచి నరసింహస్వామి ఆలయానికి మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో 6 చిరుతలను బంధించారు. ఈ చిరుతల్లో అటవీ అధికారులు బంధించిన 5వ చిరుత లక్షిత్పై దాడి చేసిన చిరుతగా అటవీ అధికారులు గుర్తించి ఆపరేషన్ చిరుతను నిలిపివేశారు. అటవీ అధికారులు నడక మార్గంలో చిరుతలను బంధించడం నిలిపివేసినప్పటికీ చిరుతతో పాటు ఇతర వన్యమృగాల కదలికలపై మాత్రం నిఘా పెట్టారు. 7వ మైలురాయి ప్రాంతం వద్ద నుంచి నరసింహస్వామి ఆలయం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో దాదాపు 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జంతు కదలికలను గమనిస్తూ వన్యమృగాలు భక్తులు సంచరించే ప్రాంతం వద్దకు రాకుండా భద్రతా చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కాలినడక మార్గంలో చిరుతల సంచారం లేకపోవడంతో అధికారులు రిలాక్స్ అయ్యారు. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకొచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. తాజాగా అలిపిరి నడక మార్గంలోని చివరి మెట్టు దగ్గర 2 చిరుతలు ప్రత్యక్షమవటం కలకలం రేపింది. చిరుతలను చూసి భక్తులు భయాందోళనకు గురై భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భక్తుల సమాచారంతో చిరుతపులి జాడను గుర్తించేందుకు సిబ్బంది గాలించారు. అయితే చిరుత జాడ కనిపించకపోవడంతో వాటిపై నిఘా పెట్టి భక్తులను గుంపులుగా కొండపైకి అనుమతిస్తున్నారు. మరో 2 రోజుల పాటు చిరుతల కదలికలపై నిఘా పెట్టి ఈ ప్రాంతంలో తిరిగి చిరుత సంచారం కనిపిస్తే ఈ ప్రాంతంలో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.